పంచతంత్రం మోసకారి పిల్లి కథ. ఈ కథ కాకి తన మిత్రుడైన జింకకి చెప్తోందన్నమాట. ఒక అడవిలో ఒక చెట్టుపై మంజీరకం అనే ఒక ముసలి గ్రద్ద ఒకటి ఉండేది. దానికి వయసు బాగా మీద పడడంతో కళ్ళు కూడా కనబడక, ఎటూ పోలేక, ఆహారం కూడా సంపాదించుకోలేక నానా కష్టాలు పడుతోంది. దాని అవస్థని కష్టాన్ని చూసిన మిగతా పక్షులన్నీ జాలిపడి ఒకరోజు దానితో, ఓ మంజీరక, మేము నీ అవస్థను చూస్తూనే ఉన్నాము. నువ్వు చాలా ముసలిదానివైపోయావు. ఇంక నువ్వు కష్టపడలేవు. మేము ఎలాగో ఆహారం కోసం బయటికి వెళ్తాం కాబట్టి మేం తీసుకొచ్చిన ఆహారంలో నీకు కూడా కొంచెం పెడతాం. కాకపోతే నువ్వు మాకు ఏం సహాయం చెయ్యాలంటే, తిరిగి మేము ఆహారానికి వెళ్ళిన సమయంలో మా గూటిలో ఉన్న చిన్న చిన్న పక్షి పిల్లల్ని, గుడ్లని మాత్రం జాగ్రత్తగా చూస్తూ ఉండు అని చెప్పాయి. వాటి ఔదార్యానికి మంజీరకం చాలా ఆనందంగా తలూపింది. ఆ రోజు నుండి పక్షులన్నీ ఆహారానికి వెళ్ళినప్పుడు ఈ ముసలిగద్ద వాటి ఇళ్లకి, ఆ చిన్న చిన్న పక్షులకి రక్షణగా ఉంటూ వచ్చింది. ఒకనాడు ఆ ప్రాంతానికి మార్జాలకుడు అనే పిల్లి ఒకటి వచ్చింది. ఈ చెట్టుపైన పక్షి పిల్లల గొడవలను, కిలకిలను విని, ఓహో, ఈ రోజు నా పంట పండింది. పక్షులన్నీ తమ పిల్లల్ని వాటి గూళ్ళల్లో వదిలేసి ఆహారం కోసం బయటకు వెళ్ళినట్టున్నాయి. నేను ఈ చెట్టుపైకి ఎక్కి ఆ పక్షి పిల్లల్ని తినేస్తాను అనుకుంటూ ఆ చెట్టుని నెమ్మదిగా ఎక్కసాగింది. చెట్టుపైకి వస్తున్న మార్జాలకుడిని చూస్తూనే పక్షి పిల్లలన్నీ భయంతో అరిచాయి. ఆ అరుపులు విన్న మంజీరకం వెంటనే, ఎవరది? ఈ చెట్టుపైకి ఎవరొచ్చారు? వారు నా నుండి తప్పించుకోలేరు అంటూ గట్టిగా అరిచింది. అమ్మో, ఇక్కడ గద్ద కాపలా ఉంది. దీని దగ్గర చాలా మంచిగా నటించాలి, లేకపోతే ఇది నన్ను చంపేస్తుంది అని అనుకుంటూ గద్ద దగ్గరికి వచ్చి ఎంతో వినయంగా, మహాశయ, నా పేరు మార్జాలకుడు. ఎన్నో పక్షులను, ఎలకలను వేటాడి తిన్నదాన్ని నేను. అయితే జీవహింస మహాపాపమని ఒక మహానుభావుడి ద్వారా తెలిసింది. అప్పటి నుండి వేదాంత విషయాలు వినాలి, దేవుడి గురించి తెలుసుకోవాలి అనే కోరికతో అది చెప్పే మీ వంటి ఉత్తముల కోసం తిరుగుతున్నాను. నా పుణ్యవశాన ఈరోజు మీ దర్శనం లభించింది. నా జన్మ ధన్యమైంది. మీరు నాకు దేవుడికి సంబంధించిన విషయాల్ని చెప్తారా అని ఎంతో వినయంగా అడిగింది ఆ పిల్లి. మోసపూరితమైన ఆ పిల్లి మాటల్ని నమ్మేసింది ఆ మంజీరకం. తప్పకుండా, నాకు అంతకన్నా మహాభాగ్యం ఏముంటుంది అని చెప్పింది. ఇంకా ఆ రోజు నుంచి మొదలు మార్జాలకం దాని దగ్గరికి పోయి కూర్చున్నట్టు, దాని మాటలు వింటున్నట్టు నాటకమాడుతూ పక్కనే నెమ్మదిగా చడీ చప్పుడు కాకుండా పక్షి పిల్లల్ని, వాటి గుడ్లని తినేసి తెలుగుగా ఆ ఎముకలని, ఈకలని తీసుకొచ్చి ఆ మంజీరకుడి నివాసంలో పడవేస్తూ వచ్చింది. కళ్ళు కనబడిన మంజీరానికి ఈ సంగతులేమీ తెలియవు. దానిని రోజూ అక్కడికి రానివ్వసాగింది. తమ పిల్లలు ఏమవుతున్నాయో తెలియలేదు ఆ పక్షులకి. మంజీరకుడికి కళ్ళు కనిపించవు కదా, ఏ పామో వచ్చి తినేస్తోందనుకుంటా అనుకున్నాయి ఆ అమాయకపు పక్షులు. కానీ ఒకరోజు ఎందుకో అనుమానం వచ్చింది ఆ పక్షులన్నిటికీ. మంజీరకం నివాసంలోకి వెళ్ళి చూశాయి. అక్కడ వాటికి ఈకలు, ఎముకలు కనబడేసరికి మంజీరకుడే మా బిడ్డలని చంపేసింది అని అనుకుని దానిని ముక్కులతోనూ పొడిచి 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 చంపాయి. ఈ కథను కాకి జింకకు చెప్తూ ఈ మాట అంది. అందుకనే మిత్రమా, మనం కొత్తవారిని వెంటనే చేరదీయకూడదు. కాబట్టి నువ్వు ఈ నక్కతో అసలు స్నేహం చెయ్యకు అని చెప్పింది కాకి. కాకి చెప్పిన ఈ కథను విన్న జింక నక్కతో స్నేహం మానేసిందా, లేదంటే నక్కతో స్నేహం చేసిందా? ఆ తర్వాత ఏమైంది? ఆసక్తికరమైన కథని వినాలంటే వచ్చే భాగం వరకు ఆగాల్సిందే.